అండి. బ్లౌజ్ పీస్లు అయితే నేను చూపిస్తానన్నమాట. చూపిస్తాననేసి ఇంటి దగ్గరనే ఉండి మనము ఖాళీగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట. మంచి బిజినెస్ టిప్ అనమాట. చాలా యూజ్గా ఉంటుంది. ఒక్కొక్క బ్యాండేజ్కి అయితే 5 రూపీస్ అయితే పడుతుంది. నేను మీకు ఎలా తయారు చేయాలనేసి వీడియో అయితే చూపిస్తాను. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఒకసారి పీసెస్ అనేది చూసేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చూడండి, బ్లౌజ్ పీసులు అయితే మిగిలిన పీసులు అయితే ఉంటారు కదా, ఈ పీసులను అయితే మాత్రం ఎవరైనా కూడా సరే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. మిగిలిన పీసులతో అయితే మాత్రం హెయిర్ బ్యాండ్ అనమాట, రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకుంటారనమాట. చూడండి, ఇది ఈ విధంగా అయితే మాత్రం తయారు చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఇంటి దగ్గరనే ఉండి బిజినెస్ కూడా స్టార్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఒక్కొక్క బ్యాండ్ వచ్చి 5 రూపీస్ లెక్కనైతే పడుతుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. దీనికి ఎలాస్టిక్ అనేది తెచ్చేసుకుంటే సరిపోతుందండి. ఇంకెలాంటి పెట్టుబడి అయితే అవసరం లేదు. ఈ పీసెస్ అయితే కటింగ్ ఎలా చేసుకోవాలో ఒక పీస్ అనేది మీకు నేను చూపిస్తాను. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక పీస్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఒక పీస్ వరకే చూపిస్తాను నేను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది. లెంతీగా ఉంటే చూడడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉండదు. సింపుల్గా చెప్పేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 ఇంచులు అయితే మాత్రం కట్టింగ్ అయితే చేసుకున్నాను నేను. మన ఇష్టం అనమాట. వెడల్పుగా కూడా కట్ చేసుకోవాలన్నా కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత రివర్స్లో అయితే మడతేసుకునేసి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి. ఇంట్లో ఉండి కూడా బిజినెస్ అనేది ఎవరైనా కూడా స్టార్ట్ అయితే చేయొచ్చు అనమాట. మంచి యూస్ఫుల్ అనమాట ఇది. చూడండి, స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, 5 ఇంచెస్ కూడా తీసేసుకోవచ్చు మనం. 5 ఇంచులన్నా తీసుకోవచ్చు, 10 ఇంచులన్నా తీసేసుకోవచ్చు. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. రబ్బర్ బ్యాండ్ అనేది హెయిర్ బ్యాండ్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత అయితే మాత్రం నేను దీనికైతే ఇట్లా మడతేసుకునేస్తున్నాను. రివర్స్లో అయితే మడతేసుకునేస్తున్నాను నేను. మడతేసుకునేసి ఒక స్టిచ్చింగ్ అనేది లాగేసుకుంటున్నాను. దీనికి పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టనవసరం లేదండి. ఎందుకంటే చెప్తున్నాను నేను, దీనికి ఎలాస్టిక్ అయితే వేసేసుకోవాలి కదా. దబ్బగా ఉండే ఎలాస్టిక్ వేసుకోవచ్చు, గుండుగా ఉండే ఎలాస్టిక్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికైతే మాత్రము ఎలాస్టిక్ తెచ్చుకోలేదు కాబట్టి ఇప్పుడు హెయిర్ బ్యాండ్ అయితే ఉంటుంది కదండి, మామూలుగా అక్కడ నేను మిషన్ మీద పెట్టాను. చూడండి, చూపిస్తాను మీకు నేను లాస్ట్లో కూడా. అదైతే మాత్రం యూజ్ అయితే చేసుకుంటాను. దానికి కూడా మనకేం ఎక్కువ కాస్ట్ అయితే అవ్వదన్నమాట. ఒక ప్యాకెట్ వచ్చి 5 రూపీస్ అయితే పడుతుంది. హెయిర్ బ్యాండ్ అనేది మనకి చాలా వస్తాయి అన్నమాట. చాలా ఈజీ అండి. పెట్టుబడి లేదు, ఆదాయం ఎక్కువ. చూడండి, పిన్నీస్ వేసుకునేసి, ఈ పిన్నీస్ అయితే ఆ క్లాత్కి అనేది గుచ్చేసుకునేసి అంటి పెట్టేసుకునేసి ఈ విధంగా లాగేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా వీడియోలోనే. ఇట్లా లాగేసుకునేస్తే మనకి పర్ఫెక్ట్గా బాగా వచ్చేస్తుంది అనమాట. ముందు తయారు చేసి పెట్టిన ఈ హెయిర్ బ్యాండ్ అనమాట ఇవి. నేనైతే మాత్రం ముందు నుండి నేను తయారు చేస్తూనే ఉన్నాను. మీకు ఒకసారి ఐడియా కోసం చూపిద్దామని చెప్పేసి ఈ హెయిర్ బ్యాండ్ తయారు అనేది చేసి చూపిస్తున్నాను మీకు నేను. వీటికి క్లాత్ కూడా మెటీరియల్ కూడా తనీగా ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. షైనింగ్ వచ్చి ఇంకా బాగుంటుంది. దానికి మనం ఏ లెవెల్లో కావాలన్నా ఆ లెవెల్లో కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. పూస కూడా దానికి మనకి ఈ పూసలు అయితే వస్తాయన్నమాట. అవి కూడా కుట్టి కూడా మనం హెయిర్ బ్యాండ్ అనేది లుకింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు హెయిర్ బ్యాండ్ ఉంది కదా, ఆ హెయిర్ బ్యాండ్ అనేది పూస అనేది తనీగా తీసేసుకుంటాను. తీసేసుకున్న తర్వాత ఈ ముడి ఉంది కదా, ఆ ముడి దగ్గర అయితే మాత్రం ముడి అనేది తీసేసుకుంటాను నేను. తీసిన తర్వాత ఆ ఎలాస్టిక్కి పిన్ని అనేది పెట్టేసుకునేసి, నేను మామూలుగా అయితే ఈ చేత్తో అయితే ఇప్పుడు వేస్తాను కదా, ఆ చేత్తో అంటి పెట్టేసుకునేసి నేను తీసేసుకుంటాను అనమాట. చాలా అంటే చాలా ఈజీ అండి. హెయిర్ బ్యాండ్ అనేది పిల్లలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఎవరైనా అడిగే వాళ్ళు అడుగుతారనమాట. హెయిర్ బ్యాండ్ బట్టి రేటు కూడా మనం అమ్మచ్చు అనమాట. చిన్న హెయిర్ బ్యాండ్ అయితే మాత్రం 5 రూపీస్ అయితే పెట్టేసుకోవచ్చు. పెద్ద హెయిర్ బ్యాండ్ అయితే 10 రూపీస్ అయితే పెట్టేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఎందుకంటే క్లాత్ బట్టి కూడా మనం హెయిర్ బ్యాండ్ అనేది మనం అమ్మచ్చు అనమాట. చూడండి, ఇప్పుడైతే పిన్నికైతే కుట్టేసాను కదా. కుట్టిన తర్వాత ఇట్లా చేత్తో అంటి పెట్టేసుకునేసి ఎలాస్టిక్ని ఇట్లా ఈ విధంగా అయితే మాత్రం తీసేసుకుంటున్నాను నేను. చూడండి, ఇట్లా తీసేసుకున్న తర్వాత ఈ ఎలాస్టిక్ అనేది ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఈ ఎలాస్టిక్ని ముడేసుకోవాలన్నమాట. రౌండ్ షేప్లో మనము ముడేసుకునేసి సరిపోతుంది. ముడి కూడా ఎలా కుట్టుకోవాలంటే చూపిస్తాను చూడండి వీడియోలో నేను. ముడి కొట్టేసుకుంటున్నాను కదా, ఈ విధంగా అయితే ముడి కొట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి. ఇలాంటి టిక్స్ అన్ని మరి ఎన్నో టిక్స్ కూడా నేను పెడతాను నేను మన వీడియోలో, మన ఛానల్లో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.
చూడండి మళ్ళీ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ దగ్గర అయితే మాత్రము అక్కడ ముందు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా మనం, దానికైతే మాత్రం ఇట్లా లోపలికైతే ఇట్లా హోల్డింగ్ అయితే చేసేసుకునేయాలి. చేసేసుకున్న తర్వాత అక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకునేసి సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, చూడడానికి కూడా అంత అట్రాక్షన్గా ఉంటుందన్నమాట. నేను కూడా ఇవే వేసేసుకుంటున్నానండి. డ్రెస్ మ్యాచింగ్ బట్టి వేసేసుకుంటున్నాను, శారీ మ్యాచింగ్ కూడా వేసుకుంటున్నాను. చూడండి ప్రస్తుతానికి ఇవైతే హెయిర్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి, వీటి వరకైతే చూపిస్తున్నాను నేను. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఓకేనండి, ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. క్లాత్ కూడా మనం మీషోలో కూడా పర్చేస్ అయితే చేసి తీసుకోవచ్చు అనమాట. ఎలాస్టిక్ కూడా తీసుకోవచ్చు, తక్కువ కాస్ట్లోనే తీసేసుకోవచ్చు. ఎక్కువ హెయిర్ బ్యాండ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. వాటికి పూస అని చెప్పాను కదా, పూస కూడా మనము కుట్టేసుకునేసి అమ్మినామంటే ఎక్కువ అమౌంట్ అనేది మనము జనరేట్ చేయొచ్చు అనమాట. చాలా చాలా ఆదాయం అయితే ఉంటుందండి. స్టిచ్చింగ్ తెలియని వాళ్ళు కూడా ఈజీగా ఇదనేది చేయొచ్చు అనమాట. ఈ బిజినెస్ అనేది పెట్టుకోవచ్చు. చాలా బెస్ట్ ఐడియా, బెస్ట్ ఆపర్చునిటీ అనేసి అని నా ఐడియా, నా ఆలోచన. ఓకే అండి, ఆల్ ఆఫ్ యూ. చూడండి ఇప్పుడు హెయిర్ బ్యాండ్ అనేసి అనేది దగ్గరగా చూపిస్తున్నాను మీకు నేను. ఎంత బాగున్నాయి చూడండి, అట్రాక్షన్గా అనిపిస్తున్నాయి కదా. చాలా చాలా బుజ్జిగా ఉన్నాయి, చాలా ముచ్చటేస్తున్నాయి కదా. ఓకే అండి, ఆల్ ఆఫ్ యూ. అందరికీ బాయ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.